అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది నల్లగొండ జిల్లా పిల్లాయిపల్లి ధర్మారెడ్డిపల్లి కాల్వల్ని నమ్ముకుని ఉన్న రైతుల పరిస్థితి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల చేతగానితనంతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పంటల కోసం ఖర్చు చేసిన లక్షల రూపాయల పెట్టుబడి బూడిదపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ కనపడుతున్న దృశ్యం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి వరి పొలాల పరిస్థితి. పొట్ట దశలో ఉన్న పొలాలు భూగర్భ జలాలు అంతరించిపోయి ఫిబ్రవరి నెలలోనే కరువు ఛాయలు అలుముకున్నాయి. పంటలు కాపాడుకోవటం కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట పురుగు చీడపీడలు సోకి దెబ్బతినడంతో వేల రూపాయలు ఖర్చు చేసి మందులు పిచికారీ చేస్తున్నారు. దానికి తోడు భూగర్భ జలాలు అడుగంటటం వల్ల వేల రూపాయలు ఖర్చు చేసి బోర్లు వేయించుకుంటున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి పంటలు ఎండిపోకుండా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరి పొలాలు బీటలు వారి ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి బోర్ల గ్రౌండ్ వాటర్ పూర్తిగా పోయింది. కనీసం కెనాల్లో వారానికి ఒక రోజు నీళ్లు వదిలినా కానీ గ్రౌండ్ వాటర్ పోకుండా ఉండేది. ఈ పిల్లపిల్లి కాలువ పూర్తిగా ఏం చేయలేకుండా రైతుకు ఒక ఎకరం మీద 30,000 నష్టం అవుతుందండి. 60% ఎండిపోయినాయి ఆల్రెడీగా. ఇప్పుడు ఏం చేస్తుందండి? పశువులు మేస్తే మేయాలో లేకుండా పాడేది. నాకు 4 ఎకరాల 24 గుంటలు ఉంది. 4 ఎకరాలన్నర తయారై 2 బోర్లు, ఎకరానికో 25-30 వేలు ఖర్చు, 1,20,000. పొక్కల పడ్డది ఓ మోటార్, అది అండనే పోయింది. మళ్ళీ వేరే మోటార్ తెచ్చిన, అట్లా కూడా అన్ని పోయినాయి. అట్లా మొత్తం 2 లక్షల నష్టం అనుకోరాదు. 7 ఎకరాలు వరి పొలం వేసేందుకు 1,70,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను మందులకు, కూలోళ్లకు, దున్నకానికి. మరియు 1 ఎకరం 10 గుంటలు నిమ్మకు ట్యాంకర్తో నీళ్లు కొడుతున్నాను. ఈ వరి పొలం మొత్తం చిరుపుట్ట దశ మొత్తం ఆగమైంది పొలం మొత్తము. దీనికి కారణం గ్రౌండ్ వాటర్ మొత్తం లెవెల్ తగ్గిపోయింది. చిట్యాల మండలంలో సుమారు 13,500 ఎకరాలలో వరి సాగు చేస్తుంటారు. పొలాలకు మొత్తం బోర్ వాటర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. గత వర్షాకాలంలో సఫిషియెంట్ వర్షాలు కురవక చెరువులు, కుంటల్లో నీళ్లు నిలిచిన పరిస్థితి లేదు. గతంలో 350 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 400 మీటర్ల లోతులోకి వెళ్లిపోయి బోర్లు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది. భూమిలో నీరు లేకపోవడంతో మోటార్లు హీటెక్కి బేరింగ్లు పోవడం, కాలిపోవడం జరుగుతుంది. మొత్తం చిట్యాల మండలంలో ఒక 13,500 ఎకరాల దాకా వరి ఇప్పుడు సాగులోకి వచ్చింది. దానికి సంబంధించి మన దగ్గర ఇక్కడ మొత్తం కూడా బోర్ల నీళ్ల నుంచే ఈ వరి పండడం జరుగుతుంది. కానీ ఈ సీజన్ లో బోర్లలో నీళ్లు తగ్గిపోయి బాగా తగ్గిపోవడం వల్ల ఒక 4 ఎకరాలు ఉన్న రైతుకి అతనికి 2 ఎకరాలు అంతవరకే పారుతూ ఉంది. ఇప్పుడు వరి వచ్చేసి మనకి పిలకల నుంచి ఈనే దశలో ఉన్నది. రైతులందరికీ కూడా బాగా ఇబ్బంది జరగడం అయితే ఉన్నది. దాదాపు చాలా వరకు కూడా ఎండిపోవడం కూడా మేము గమనించాం. ఇదివరకు 40-50 ఫీట్ల కింద డెప్త్ వాటర్ అందేది. ఇప్పుడు వచ్చేసి నీకు 230-225 ఫీట్ల కింది పోయినా కానీ వాటర్ అందే పరిస్థితి లేదు. దీనికి వర్షాకాలం లేకపోవడం చాలా ఇబ్బంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు అందక మోటార్లు కూడా చాలా కాలిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. అడుగంటిపోయిన భూగర్భ జలాలతో లక్షల ఎకరాల భూములు బీడు భూములుగా మారాయి. చిట్యాల మండలంలోని ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలైనా పూర్తయుంటే వాటి ద్వారా మూసీ నుంచి నీటిని వదిలి చెరువులను నింపితే కొంత గ్రౌండ్ వాటర్ నిలబడే అవకాశం ఉండేది. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఎప్పుడూ లేని విధంగా చెరువుల్లో, కుంటల్లో నీళ్లు లేక ఫిబ్రవరి నెలలోనే కరువు రక్కసి రైతులను పీడిస్తుంది. 59 బోర్లు వేసినప్పటి వరకు నిన్న రీసెంట్గా 2 వేసిన 2 ఫెయిలు, 350 ఫీట్లు, 250 ఫీట్లు మొత్తం ఫెయిలు. ఇప్పుడు ఆ బోర్లకు 1,00,000 రూపాయలు లాసు. ఈ 6 ఎకరాలకు 30,000 ఖర్చు పెట్టిన ఎకరానికి. వేరే కాంచి తీసుకొచ్చి 25,000 పెట్టి పైపులు కొనుక్కొచ్చి వేసిన దానికి జీవగంజలకు పోస్తున్నాను. ఇప్పుడు చాలా, నేను ఒక్కనే కాదు, ఊళ్ళో చాలా మంది ఇప్పుడు అంతా 6 ఎకరాలు పెట్టిన వాళ్ళు 2 ఎకరాలు కూడా వాడతలేదు. అది ఎండిపోయింది. పక్కన వాళ్ళే పాలు చేస్తున్నా, అది కూడా ఎండిపోయింది. మొత్తం నీళ్ళు పెట్టుకుంటున్నా, అని 10,000 ఇస్తాను. ఇక అది కూడా పాలితట్లేదు, అది కూడా తగ్గింది. అది కూడా దీనికి కాలువ వస్తే మాకు వారు సార్, కాలువ కారణమే మాకు, కాలువ వల్లనే దెబ్బ. కాలువ వచ్చింది, అప్పుడు నీళ్ళు ఉన్నాయి, నాటు పెట్టినాం. ఇది మొత్తం ఎండిపోయింది. రూపాయలు చారణంతే పారుతాయి, బారంతా పోయినాయి. ఒకరు 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు ఎండిపోయింది. పెండింగ్ లో ఉన్న ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కెనాల్ పనులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించి పంటలను కాపాడాలని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చూడాలని అంటున్నారు.